శ్రీనాథ్ చక్రవర్తి గారికి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో వెల్కమ్ సార్. మరి ప్రభుత్వ ఏదైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఫ్యామిలీ పాత్ర, మన కుటుంబ సభ్యుల పాత్ర ఎంతో అమోఘమైనది డ్రైవర్లో. కాబట్టి వాళ్ళను మనం డిపోస్కి ఇన్వైట్ చేసి వాళ్ళను కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నం చేయడం జరిగింది. మరియు 24/1/2025 రోజు డ్రైవర్స్ డే సెలబ్రేట్ చేశాం. ఫస్ట్ టైము మన ఇండియా మొత్తంలో మనం జనవరిలో ఒక రోజు 24th డ్రైవర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. మీరందరూ డాక్టర్స్ డే వెళ్ళి చూస్తారు. అంటే కేవలం మన ఆర్టీసీకి స్టార్ట్ చేసింది. ఇంత ముఖ్యమైన రోల్ పోషిస్తున్న మన డ్రైవర్ సోదరులను మనం గౌరవించుకోవడం వరకు ఈ డ్రైవర్స్ డే చేయడం జరిగింది. మరియు 28/1/2025 రోజు ట్రైనింగ్ డే. అంటే మన డ్రైవర్స్ ఇంకా చిన్న చిన్న డ్యామేజ్ చేసిన వాళ్ళందరికీ మనం జెడ్ఎస్టీసీలకు పిలిచి వాళ్ళకు ఇంకా ఏమేమి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు మనము మన రీజనల్ ఫంక్షన్ అంటే కరీంనగర్ రీజన్ నుంచి హైయెస్ట్ యాక్సిడెంట్ ఫ్రీ ఉన్న ముగ్గురు డ్రైవర్ సోదరులను మరియు కరీంనగర్ 1, 2 డిపోలకు సంబంధించిన డ్రైవర్ సోదరులందరినీ కూడా మనం సన్మానం చేసుకోవడం జరిగింది. మరి ఈ 1 month ఏదైతే మనం చేశామో ఈ 1 month అయిపోదు. దీన్ని మనం ఆదర్శంగా తీసుకొని నెక్స్ట్ ఈ 2025 ఇయర్ మొత్తం కూడా నిల్ యాక్సిడెంట్తో మన రీజన్ నడిపించాల్సిన అవసరం ఉంది. అందుకు గాను మనం అందరం కూడా కంకణబద్ధమై పనిచేయాలి. మరొకసారి ఈ రోజు అవార్డు గ్రహీతలందరినీ అప్రిషియేట్ చేస్తూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లవలసిందిగా డిప్యూటీ ఆర్డర్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్టు రోడ్డు భద్రత అనేది ఒకరోజు, ఒక వారము, ఒక నెలలో తీసుకుంటూ వచ్చేది కాదు. రోడ్ ఎక్కినప్పుడు కంపల్సరీ రోడ్ మనం వెహికల్ తీసుకుంటున్నామంటే వెహికల్ తీసుకుని రోడ్ ఎక్కుతున్నామంటే కంపల్సరీ భద్రత అనేది పాటించాలి, రోడ్డు నియమాలు పాటించాలి, రోడ్డు రూల్స్ పాటించాలి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ఇవన్నీ పాటించినప్పుడే మనం క్షేమంగా గమ్యస్థానానికి చేరుతాము, మన ఫ్యామిలీ కూడా క్షేమంగా ఉంటుంది అని చెప్పేసి మరొకసారి మీరు చెప్పిన ఈ మాటను నేను రిపీట్ చేస్తూ, మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత అందరికీ మొహం మీద చిరునామాతోటి వారిని స్వీకరిస్తూ సర్వీస్ చేస్తున్న డ్రైవర్ కండక్టర్లకి, అదేవిధంగా ఎక్కడ కూడా ఒక్క బస్సు కూడా బ్రేక్ డౌన్ కాకుండా చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ బ్రేక్ డౌన్ ఫ్రీ బస్సులు అందిస్తున్న గ్యారేజ్ సిబ్బందికి అందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మనము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఆర్టీసీ పక్షపాతి, ఆర్టీసీ అంటే ఎల్లప్పుడూ ప్రేమ ఉండేది. ఆర్టీసీ బస్సు ఆగితే ఒక్కరోజు ఆగితే 20,000 రూపాయలు డబ్బులు పోతాయి అని చెప్పేసి అని ఒక ప్రత్యేకమైన అభిమానం ఉన్న మన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అనే మాట్లాడతాను మాట్లాడాను కదా అట్లా చెప్తారు ఆయనకు. సభ అధ్యక్షుడు ఆర్ఎం గారికి, మరి డిప్యూటీ ఆర్ఎం గారికి, మరి డిపో మేనేజర్స్, మరి ఆర్టీసీకి సంబంధించిన అధికారులు, డ్రైవర్స్, మరి మీడియా అతిథులకు, ఇతర మెకానిక్స్, ఆర్టీసీకి సంబంధించిన అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం బెస్ట్ డ్రైవర్స్ అవార్డు అనేది చాలా ముఖ్యమైన ఈ యొక్క అవార్డు తీసుకున్న వాళ్ళకి ఏంటంటే, ఈ ఆర్టీసీ అనేది ట్రాన్స్పోర్టేషన్లో చాలా పెద్దది మన రాష్ట్రంలో. టీఎస్ఆర్టీసీ అనేది దీనికి హాలిడే అనేది ఉండదు. నిరంతరంగా షిఫ్ట్లో పనిచేయవలసిన బాధ్యత ఆర్టీసీ డ్రైవర్స్కు, కండక్టర్స్, మరి ఇతర ఆర్టీసీ కార్మికులకు కూడా ఉంటుంది నిరంతరంగా. ఈ విషయం అందరం తెలిసిన విషయమే. సో డ్రైవర్ అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఒక గమ్యం నుంచి ఒక గమ్యస్థానం పోవాలనేది కూడా మనం చూసుకుంటున్నాం. రోజు ఎంత ట్రాఫిక్ అనేది పెరిగిపోతున్నది. వాళ్ళు ఒక గమ్యస్థానం, ఒక
ఇక్కడ నుంచి బయలుదేరి ఒక గమ్యస్థానం చేరుకునే టైంలో ఎట్లుంటుంది, అందులో ఎంత శ్రమ చేయవలసి వస్తుంది, ఎంత అబ్జర్వేషన్ చేసామనేది కూడా అది కేవలం డ్రైవర్లకు మాత్రమే అనుభవంతో వాళ్ళకు తెలుసు. కాబట్టి మనం కూడా గ్రహించిన అవసరం ఉన్నది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో 33 బెస్ట్ డ్రైవర్స్ అవార్డు లిస్టు ప్రకారంగా ఉన్నారు. వాళ్ళకు నా అభినందనలు తెలియజేస్తున్నారు. మరి యాక్సిడెంట్ ఫ్రీగా అనేది కూడా ప్రత్యేకంగా ఉన్నదంటే వాళ్ళు ఎంత క్రమశిక్షణతోటి డ్రైవింగ్ చేస్తూ ఇన్ని సంవత్సరాలు వాళ్ళ సర్వీసెస్ చేసుకుంటూ వస్తున్నారంటే చాలా వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్ఫూర్తిని కూడా మీతో ఉన్న జూనియర్ డ్రైవర్స్ కూడా, అంటే మీతో తర్వాత వచ్చిన డ్రైవర్స్ కూడా మీ యొక్క అనుభవం వాళ్ళతో కూడా పాల్పంచుకోవాలన్నది నా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే మీరు అనుభవించిన వాళ్ళకు ఎక్స్పీరియన్స్ వాళ్ళకు చెప్తే, మీ అనుభవం చెప్తే వాళ్ళు కూడా ఆ డ్రైవర్లు కూడా యాక్సిడెంట్ ఫ్రీగా డ్రైవర్లు అవుతారని నేను భావిస్తున్నాను. సో ఈ కార్యక్రమానికి రోడ్ సేఫ్టీ మనకు మంత్ కాబట్టి, నెల కాబట్టి మన ఫస్ట్ జనవరి నుంచి నిరంతరంగా రోడ్ సేఫ్టీ మన తెలంగాణలో జరుగుతుంది. అదే ప్రత్యేకంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కూడా జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. రవాణా శాఖ మరియు ఆర్టీసీ అనేది, ఆర్టీసీ అనేది ఇద్దరు అనుబంధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నది. నేను గతంలో కూడా చెప్పిన ఆర్టీ అనేది ఒక అన్నదమ్ములేగా అనుబంధం ఉన్నది. కాబట్టి ఈ వ్యవస్థను మనం కలిసిమెలిసి ముందుకు సాగాలని కూడా అందరికీ అధికారులను కూడా కోరుకుంటున్నాను. మా సహకారం ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు బస్సులు ఫిట్నెసే కానీ, డ్రైవర్లు సకాలంలో లైసెన్స్ రెన్యువల్ కానీ, ఇతరుల వాళ్ళ పిల్లలకు కూడా లైసెన్సులు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ వాళ్ళకు ఏజ్ ప్రకారంగానే తీసుకోవాలి. కానీ ఇప్పుడు చూస్తూ ఉన్నాం, మనం యాక్సిడెంట్లో ఎంతోమంది పిల్లలు చనిపోతున్నారు. ఇప్పుడు మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు కూడా చదువుతున్నారు, బైక్లపై వెళ్తున్నారు. వాళ్ళు ఎంతవరకు ఈ యొక్క మనకు ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటిస్తున్నారు అనేది కూడా పెద్దలు ఇంట్లో చెప్పవలసిన బాధ్యత, ఒక కుటుంబం తీసుకోవాల్సిన బాధ్యత, మన పిల్లలకు వాళ్ళకు అవగాహన కల్పించే బాధ్యత కుటుంబంపై ఉన్నదని నేను మీ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అవేర్నెస్ అనేది ఎవరో చెప్పడం వల్ల అవేర్నెస్ కాదు. ఇది తనకు తాను స్వయంగా గ్రహించుకోవాలి. ఇది ఏది మనం రోడ్డు పైన వెళ్ళేటప్పుడు, టూ వీలర్ మీద మోటార్ సైకిల్ నడిపేటప్పుడు కానీ, కార్ నడిచేటప్పుడు తప్పకుండా టూ వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి. కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి. ఇవన్నీ మనకు ఎంబీ యాక్ట్ ప్రకారం కూడా మనకు అన్ని ఈ యొక్క రోడ్ సైన్స్ అనేవి కూడా 2 రకాలు ఉంటాయి. కాషనరీ సైన్స్ ఉంటాయి, ప్రికాషనరీ సైన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తుంటాం జీబ్రా క్రాసింగ్ దగ్గర కూడా చెయ్యరు ఎవరు. అదంతా మనం బస్ స్టాండ్ దగ్గర కూడా చూస్తున్నాం. మనం నిరంతరంగా ఈ మాసం మనం చేస్తున్నామే కాకుండా నిరంతరంగా మనకు పబ్లిక్లో అవేర్నెస్ రావాలనేది మనం చాలా పాటుపడవలసిన అవసరం ఉన్నది. రోజు చాలా వెహికల్ సంఖ్య పెరిగిపోతున్నాయి, టూ వీలర్ సంఖ్య పెరిగిపోతున్నాయి, మరి యాక్సిడెంట్ కూడా పెరిగిపోతున్నాయి. ఇవన్నీ చేయాలంటే కూడా మన ఒత్తుగా మనము వాళ్ళకు కొంచెం తద్వారా మనము వాళ్ళకు సందేశం కూడా చెప్పవలసిన బాధ్యత ఉన్నది. అదేవిధంగా ట్రాఫిక్ మనం చూస్తూనే ఉన్నాము, నిరంతరంగా పెరుగుతూనే ఉన్నది. ఒకప్పుడు నేను వరంగల్ జిల్లాలో 5 years నేను అక్కడ డిప్యూటీ కమిషనర్గా పనిచేసినప్పుడు 2019లో మేము వచ్చినప్పుడు చూసేసరికి 5 ఏళ్ళు గడిపిన తర్వాతకి డబుల్ అయిపోయింది అక్కడ ట్రాఫిక్. మళ్ళీ నేను రీసెంట్గా 1 year అవుతుంది, ఇప్పుడు February 19th వచ్చాను నేను 24లో. ఇక్కడ చూసే వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి అయింది. దీన్ని ఎట్లా చేయాలనేది కూడా ప్రతి ఒక్కరి పౌరులపై ఉన్నది. కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం మెయింటైన్ చేయవలసిన బాధ్యత ఉన్నది. తప్పకుండా మీరు చేస్తారని మరొకసారి ఇక్కడ విచ్చేసిన ఈ డ్రైవర్ సోదరులకు అందరికీ నా యొక్క మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తూ నేను ఈ కార్యక్రమాన్ని చూపిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అన్నమాట వాస్తవం సార్. రోజుకి రోడ్డు మీద ట్రాఫిక్ పెరిగిపోతూ ఉంది, రోజుకి ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతూ ఉంది. సో మరి ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతున్నప్పుడు మనం ఒక్కరమే కాదు, ఎదుటివారిని అర్థం చేసుకుంటూ డిఫెన్స్ డ్రైవింగ్ చేసినప్పుడు మాత్రమే మన ప్రమాదం జరగకుండా ఉంటుందని చెప్పేసి నేను మీ అందరికీ ఒకసారి మనం చేస్తూ మన రీజియనల్
పార్థసారథి గౌరవనీయులు రీజనల్ మేనేజర్ గారిని ఈ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఈ సమాచారం చేసిన గౌరవనీయులు శ్రీ పురుషోత్తం గారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, అలాగే శ్రీకాంత్ గారు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కరీంనగర్ డిస్ట్రిక్ట్, మరియు డిప్యూటీ రీజనల్ మేనేజర్, పత్రికా మిత్రులు, మరి నా తోటి ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఆర్టీసీలో ఇంతకుముందు ప్రతి సంవత్సరానికి 2 సార్లు యాక్సిడెంట్స్ మీద అవగాహన సదస్సులు కానీ ట్రైనింగ్ క్లాసెస్ కానీ ప్రతి సంవత్సరానికి 2 సార్లు చేసుకునే వాళ్ళము. ఈ రోడ్ యాక్సిడెంట్స్ మీద అవగాహన ఇంకా పెంచాలి అన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు జరపడం జరిగింది మొదట్లో. ఆ తర్వాత ఇంకా అవేర్నెస్ పెంచాలి అని చెప్పేసి రోడ్డు భద్రత పక్షోత్సవాలు చేయడం జరిగింది. మరి ఇంకా అవగాహన పెంచాలి, యాక్సిడెంట్స్లో మనం అనుకున్నది తగ్గట్లేదు అని చెప్పేసి రోడ్డు భద్రత మాసోత్సవాలు జరపడం జరుగుతుంది. సో దీనివల్ల మనం నేర్చుకుంది ఏంటంటే ఇంకా ముందు ముందు ఇదే విధంగా యాక్సిడెంట్స్ పెరుగుతూ పోతే రోడ్డు భద్రత సంవత్సరాలు జరపాలంటే సంవత్సరం మొత్తం రోడ్డు భద్రత గురించి ఆలోచించాల్సి వస్తుంది. సో ఇది ఎందుకు జరుగుతున్నారు, అసలు ఎందుకు రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుపుకోవాలి, రోడ్డు భద్రత అనేది ఎందుకు జరుపుకోవాలి, దాని మీద ఎందుకు ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అని ఒకసారి ఆలోచించుకుంటే, ఒకసారి ప్రపంచ చరిత్ర తీసుకున్నా, భారతదేశ చరిత్ర తీసుకున్నా, రిలేటెడ్ టు రోడ్ యాక్సిడెంట్స్ ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఈ ధనిక దేశాలు, పేద దేశాలు, అభివృద్ధి దేశాలు అన్న కేటగిరీస్ డివైడ్ చేస్తే ప్రపంచం మొత్తం మీద దాదాపుగా సంవత్సరానికి 20 లక్షల మంది కేవలం రోడ్ యాక్సిడెంట్ వల్లనే చచ్చిపోతున్నారు. అంటే దాన్ని ఇంకా డ్రాప్ డౌన్ చేస్తే ప్రతి 20 సెకండ్లకు ఒక రోడ్ యాక్సిడెంట్ చచ్చిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. అంటే ఇప్పుడు మనం మీటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ 15 నిమిషాల లోపల దాదాపుగా 45 మంది చచ్చిపోయారు ఇప్పటికే రోడ్ యాక్సిడెంట్లో. సో ఇంతమంది చచ్చిపోతున్నారు అంటే దాదాపు సంవత్సరానికి 20 లక్షల మంది అంటే ప్రపంచంలో తక్కువ ఫిగర్ కాదు. ఒక యుద్ధం అంటే ఒక నియంత తన బలాన్ని చూపించడం కోసం యుద్ధం చేస్తే ఆ యుద్ధం ఎంతమంది అయితే చచ్చిపోతారో అంతకంటే ఎక్కువ మంది. ఒక ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ఎంతమంది చచ్చిపోతారో అంతకంటే ఎక్కువ మంది కేవలం రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు. మరి ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, ఒక నియంత్రణ వచ్చిన ఆలోచన కాదు, వికృతమైన ఆలోచన కాదు. అయినా సరే 20 లక్షల మంది చచ్చిపోతున్నారు. మళ్ళీ ఇంకా 20 లక్షల మంది ఎక్కడ చచ్చిపోతున్నారు, ఎవరు చచ్చిపోతున్నారు అనాలిసిస్ చేస్తే ఈ ప్రపంచంలో మొత్తం రిజిస్టర్ అయిన వెహికల్స్ 100 అనుకుంటే, ప్రపంచంలో రిజిస్టర్ అయిన వెహికల్స్ అన్ని 100 అనుకుంటే ఈ ధనిక దేశాలు కేవలం 30-35 వరకు ఉన్నాయంటే కేవలం 20%. వాళ్ళ దగ్గర 80% వెహికల్స్ ఉన్నాయి. అంటే 100కు 80% వెహికల్స్ కేవలము ధనిక దేశాల దగ్గర. అంటే 184 దేశాల్లో 34 దేశాల దగ్గర దాదాపు 180 వెహికల్స్ ఉన్నాయి మొత్తం రిజిస్టర్డ్ వెహికల్స్. ఇక మిగతా దేశాలు, భారతదేశం లాంటి దేశాలు కానీ, పేద దేశాలు కానీ, అభివృద్ధి చెందిన దేశాల దగ్గర దాదాపు 80% దేశాలు వాళ్ళ దగ్గర కేవలం 20% మాత్రమే ఉన్నాయి. అంటే బాగా ధనిక దేశాలు ఎవరైతే ఉన్నారో 20% వాళ్ళ దగ్గర హైయెస్ట్ వెహికల్స్ ఉన్నాయి. పేద దేశాల దగ్గర 20% వెహికల్స్ ఉన్నాయి. కానీ చచ్చిపోయే రేటు చూస్తే చచ్చిపోయే ప్రతి 100 మందిలో 90 మంది కేవలం ఈ పేద దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు. అంటే ఎవరి దగ్గర 20% వెహికల్స్ ఉన్నాయో, 20 వెహికల్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గరనే 100కి 90 మంది చచ్చిపోతున్నారు. అంటే ఈ 15 లక్షల నుంచి 20 లక్షల మంది చచ్చిపోయే జనాల్లో 90% అంటే దాదాపు 18 లక్షల మంది వరకు చనిపోతుంది. ఎక్కడంటే ఈ పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చచ్చిపోతున్నారు. ఈ చచ్చిపోతున్న వాళ్ళ కేటగిరీ కూడా చూస్తే దాంతో దాదాపుగా 85% అంటే 100కు 85%
16 ఏళ్ళ వయసు నుంచి 45 ఏళ్ళు 50 ఏళ్ళ మధ్యలో చచ్చిపోతున్నారు. అంటే 20 లక్షల మందిలో దాదాపుగా చచ్చిపోయే 95% మంది అంటే ఆల్మోస్ట్ 19 లక్షల మంది మంచి యవ్వనంలో ఉన్నవారు, మిడిల్ ఏజ్లో ఉన్నవారు, 40 సంవత్సరాల లోపల ఉన్నారు. అసలు ఆ ఏజ్ కేటగిరీ ఒకసారి చూసుకుంటే అంటే 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వాళ్ళు చూసుకుంటే 18 సంవత్సరాలు అంటే అప్పుడే ఎడ్యుకేషన్ అయిపోవడము లేకపోతే గ్రాడ్యుయేషన్లో ఉండడము, ఆ వయసులో ఉంటారు. ఆ వయసులో పిల్లలు చచ్చిపోతే ఆ తల్లిదండ్రులు పోతే ఏ విధంగా ఉంటుంది, ఆ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, చాలా దీనంగా ఉంటుంది. పిల్లలు చేతికి వచ్చారనుకున్నప్పుడు చనిపోతే ఆ తల్లిదండ్రుల వేళ చాలా దీనంగా ఉంటారు. ఇది ఎవరికి ఎక్సెప్షన్ కాదు. పెద్ద పెద్ద సెలబ్రిటీల పిల్లలు కూడా చనిపోయారు. మన మంత్రి గారు, ప్రస్తుత మంత్రి గారు ఉన్నారు, ఆయన పిల్లలు కూడా రోడ్ యాక్సిడెంట్ చనిపోయారు. మాజీ మంత్రి బాబుమోహన్ గారు వాళ్ళ పైన రోడ్ యాక్సిడెంట్ చనిపోయారు. అజరుద్దీన్ పట్టుబట్టి వాళ్ళ పైన రోడ్ యాక్సిడెంట్ చనిపోయారు. సో ఎవరికి ఎక్సెప్షన్ లేదు రోడ్ యాక్సిడెంట్. అది ధనికుడు పేదవాడు కాదు. సో ఈ వయసులో పిల్లలు చచ్చిపోతే ఆ తల్లిదండ్రుల కూడా గమనాతీతం. అదే 25 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాల మధ్య చనిపోతే వాళ్ళకి అప్పుడే పెళ్ళి ఉండడం కానీ, అప్పుడే చిన్న పిల్లలు ఉండడం కానీ, ఆ వయసులో ఆ కుటుంబం మీద చనిపోతే ఆ పిల్లలు చదివించిన వాళ్ళు ఉంటారు. ఆ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? అదే 45 సంవత్సరాలు, 50 సంవత్సరాల మధ్యలో వాళ్ళు చనిపోతే అప్పుడే కుటుంబాన్ని చాలా కష్టపడి ఒక స్థాయికి తీసుకొచ్చుంటాడు. ఇంకో 2 సంవత్సరాలు కష్టపడితే పిల్లలు మంచి స్థాయికి వస్తారు. 2 సంవత్సరాలు వాళ్ళకు త్యాగం చేసేసి వాళ్ళకి సహాయం చేస్తే నెక్స్ట్ జనరేషన్ ఆ పిల్లలు మంచి స్థాయికి వస్తారన్నప్పుడు అతను చచ్చిపోతే అతనికి ఆ కుటుంబాన్ని సహాయం చేసేది ఎవరు? ఆ ఎడ్యుకేషన్లో మధ్యలో ఆగిపోయేసి మళ్ళీ అతను కింది స్థాయికి రావడం. సో యాక్సిడెంట్లో చచ్చిపోయే వాళ్ళు ఎవరు అంటే హైలీ ప్రొడక్టివ్, అంటే ఈ దేశానికి అవసరమయ్యే వాళ్ళ ఎవరైతే ఉన్నారో మానవ శక్తి వాళ్ళు చచ్చిపోతున్నారు, కొన్ని లక్షల మంది. సో ఈ యాక్సిడెంట్ అంటే అందరూ అనుకున్నట్టు రోడ్డు మీద కేవలం 2 వాహనాలు కొట్టుకోవడం కాదు. యాక్సిడెంట్ అంటే స్కూటరు, లారీ కొట్టుకున్నాను, లేదా ఆర్టీసీ బస్సు ఇంకో లారీ కొట్టుకున్నాను కాదు. యాక్సిడెంట్ అంటే దాంట్లో కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళ జీవితాలు కోల్పోతారు. యాక్సిడెంట్ అంటే లారీ యాక్సిడెంట్ అని కాదు, ఆ లారీలో ఉన్న వాళ్ళు చనిపోతే కాబట్టి వాళ్ళ జీవితం కోల్పోవాలి. సో యాక్సిడెంట్ అంటే జీవితాలు. సో ఇంత జరుగుతుంది కాబట్టి దీనికి అడ్డుకట్టేయకపోతే భారతదేశ ఎకానమీ అంటే ఆర్థిక పరిస్థితులు కానీ ఇవన్నీ బాగా దెబ్బతింటాయనే ఉద్దేశంతో మరి ఇంత అవేర్నెస్ తీసుకొస్తున్నారు. అవేర్నెస్ ఎందుకు తీసుకొస్తున్నారు మళ్ళీ కూడా అనుకోవచ్చు. సో యాక్సిడెంట్స్ అంటే కేవలం అవేర్నెస్ తీసుకొస్తేనే అవుతాయా? డెఫినెట్లీ 100కు 99 యాక్సిడెంట్లు కేవలం మానవ తప్పిదాల వల్ల మాత్రమే అవుతున్నాయి. 100కు 99 యాక్సిడెంట్లు కేవలం మానవ తప్పిదాల వల్లనే అవుతున్నాయి. రోడ్డు బాధించడం కాదు, బస్సులు బాధించడం కాదు, వాహనం బాధించడం కాదు, కేవలం మానవుడు చేసే తప్పిదం వల్లనే ఈ యాక్సిడెంట్ జరుగుతుంది. కాబట్టి ఇన్ని లక్షల మంది చచ్చిపోతున్నారు. ఆ చచ్చిపోయేవారు మరీ హై ప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నారు. దానివల్ల ఎకానమీ దెబ్బతింటుంది, ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటున్నాయి. కాబట్టి ఆ జరిగే తప్పులు కూడా ఏదో రోడ్డు బాగా స్ట్రేట్ చేసేస్తే తగ్గిపోతాయంటే రోడ్ స్ట్రేట్ చేసుకోవచ్చు. ఓ మంచి వాహనం పెట్టి తగ్గిపోతుందంటే మంచి వాహనం పెట్టవచ్చు. కానీ కేవలం మానవ తప్పిదాలు. వాటి దానికి ఒకే ఒక మంది ఏంటి? సో అవగాహన కల్పించడం. కేవలం అవగాహన వల్ల మాత్రమే రోడ్ యాక్సిడెంట్ తగ్గుతాయి తప్పించేసి ఎట్టి పరిస్థితుల్లో ఏది చేసినా కూడా యాక్సిడెంట్ తగ్గే అవకాశాలు శూన్యం. కాబట్టి దానికోసమే ఈ భారతదేశము అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్టీసీ లాంటి సంస్థలు, ఆర్టీఏ లాంటి సంస్థలు, పోలీస్ డిపార్ట్మెంటు ఎప్పుడూ కూడా ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత మార్పు ఎక్కడ రావాలి? ఆ రోడ్డు మీద నడిచే ప్రతి ఒక్కళ్ళు రావాలి, రోడ్డును వాడే ప్రతి ఒక్కళ్ళు రావాలంటే ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు, ప్రైవేట్ డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, రోడ్డు ఎవరైతే వాడుతున్నారో అందరిలో రావాలి. ఏ మార్పు రావాలి అంటే మాకందరికి రూల్స్ తెలియాలంటే రూల్స్ చాలా చక్కగా తెలుసు. ఎందుకంటే రోడ్డు వాడాలి అంటే, రోడ్డు మీద వాహనం నడపాలంటే ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు నియమాలు అన్నీ పాటించిన తర్వాతనే లైసెన్స్ వస్తాయి. కాబట్టి అవన్నీ నియమాలన్నీ తెలుసు. కానీ మానవుడైన మనకేంటంటే రూల్స్ని అతిక్రమించడం. సో మనం ఎప్పుడైతే రూల్స్ అతిక్రమిస్తామో
దాన్ని బాగా జరుగుతుంటాయి. సో ఈ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి ఆర్టీఏ డిపార్ట్మెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇలాంటివన్నీ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మన ఆర్టీసీ భాగం ఎంత? ప్రపంచంలో యాక్సిడెంట్ చాలా జరుగుతున్నాయి, భారతదేశంలో చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి, మరి ఆర్టీసీ పరిస్థితి ఏంటి? సో దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఆర్టీసీ ప్రపంచంలో అతి ఉత్తమమైన సంస్థగా నిలబడ్డ యాక్సిడెంట్ వస్తుంది. ఇప్పుడు ఇంతవరకు యాక్సిడెంట్ రేట్ చెప్పుకుంటూ వచ్చాను కదా, కొన్ని లక్షల మంది చచ్చిపోతున్నారు అని చెప్పేసి. సో దాన్ని మళ్ళీ 1,00,000 మందికి ఎంతమంది చచ్చిపోతున్నారు అని ఒకసారి యాక్సిడెంట్ రేట్ లెక్కేస్తే భారతదేశంలో ప్రతి 1,00,000 మందికి దాదాపు 20-25 మంది చచ్చిపోతున్నారు. అంటే 1,00,000 జనాభాకు 20-25 మంది చచ్చిపోతున్నారు. అదే అమెరికాలో దాదాపు 1,00,000 మందికి 8 మంది చచ్చిపోతున్నారు. అదే యూరోప్ నేషన్స్లో దాదాపు 1,00,000 మందికి 5 చచ్చిపోతున్నారు. కానీ ఆర్టీసీలో యాక్సిడెంట్ రేటు 1,00,000 మంది కాదు, 1,00,000 కిలోమీటర్లు తిరిగితే 0.03. అంటే ఒక 100 కోటి కిలోమీటర్లు తిరిగితే అయ్యే యాక్సిడెంటే 3 యాక్సిడెంట్లు. అంటే ఒక 1 కోటి కిలోమీటర్లు తిరిగితే అంటే భూమండలాన్ని కనీసంగా ఎంత అన్నాడు? కోటి అంటే 100 లక్షలు. భూమండలం దాదాపుగా 50,000 కిలోమీటర్లు. అంటే 200 సార్లు ప్రపంచాన్ని మొత్తం చుట్టుముట్టే బస్సు మీద అయ్యే యాక్సిడెంట్ ఆర్టీసీలో 3 మాత్రమే. కానీ కనిపిస్తుంది కదా ఆర్టీసీ యాక్సిడెంట్ అన్నప్పుడు మనకు బ్రాండ్ ఉంది. ఎందుకంటే పెద్ద సంస్థ కాబట్టి ఆర్టీసీ అన్న పేరుంది కాబట్టి ఆ చిత్తూరులో యాక్సిడెంట్ అయినా కూడా ఆర్టీసీ బస్సు అంటారు, ఓ హిమాచల్ ప్రదేశ్లో యాక్సిడెంట్ అయినా ఆర్టీసీ బస్సు అంటారు తప్పించేసి ఆర్టీసీ అని చూస్తుంది తప్పించి ఆర్టీసీ టీజీఎస్ఆర్టీసీ చూస్తున్నా, గతంలో ఏపీఎస్ఆర్టీసీ చూస్తున్నా యాక్సిడెంట్స్ విభాగంలో ఘనమైన చరిత్ర ఉంది. సో ఆర్టీసీ డ్రైవర్ అనగానే ఒక సురక్షితమైన డ్రైవర్. మరి మనం ఏం నేర్చుకోవాలి? మన ఆఫీస్లో చేరాం కాబట్టి మనం ఘనమైన చరిత్ర ఉంది కాబట్టి మనం ఎట్లా నడిపినా నడుస్తుందా అనుకుంటే కాదు. ఆ ఘనమైన పేరు ఏ విధంగా వచ్చింది ఆర్టీసీ కంటే కేవలం సంస్థ ఒక ఏపీఎస్ఆర్టీసీ అని రాసుకోవడం వల్ల, ఒక టీజీఎస్ఆర్టీసీ అని రాసుకోవడం వల్ల రాలేదు. మీలాంటి డ్రైవర్లందరూ కూడా, ఇలాంటి డ్రైవర్లందరూ కూడా తన జీవిత కాలంలో ఒక యాక్సిడెంట్ కూడా చేయకుండా అందరూ పాటుపడ్డారు కాబట్టి ఈ సంస్థకు మీకు పలానా మహిళలకు, పలానా సోమయ్యకు, పలానా రెడ్డి గారికి, పలానా రావు గారికి యాక్సిడెంట్ ఫ్రీ అని చెప్పకుండా ఆర్టీసీకి బాగా మంచి పేరు వచ్చింది. సో ఆర్టీసీకి మంచి పేరు రావడం వల్ల తదనంగా ఎవరికి మంచి పేరు వచ్చిందంటే డ్రైవర్గా మీకే పేరు వచ్చింది. సో ఈ చరిత్ర ఇట్లే తీసుకుంటూ పోవాలి, ఈ లెగసీని ఇట్లే తీసుకుంటూ పోవాలి. మన ఘనమైన చరిత్ర ఆర్టీసీ ఉంది కాబట్టి ఆ పేరు మీకు మంచి పేరు వచ్చింది. మీరు అదే విధంగా డ్రైవ్ చేస్తే ఈ పేరు అట్లే కంటిన్యూ అయ్యి ఆర్టీసీ అంటే సురక్షితమైన సంస్థ అంటారు. బట్ మన పూర్వీకులు తెచ్చిన మంచి పేరును మళ్ళీ మనం కంటిన్యూ చేయకుండా యాక్సిడెంట్ చేయడం వల్ల పెడుతుంటే సేమ్ నేను అన్నట్టే ఎక్కడ యాక్సిడెంట్ అయినా ఆర్టీసీకే పేరు వస్తుంది. కాబట్టి ఆ పేరు మీరు మంచి డ్రైవర్ అయినా కూడా ఆర్టీసీ ఒకసారి చెడ్డ పేరు వచ్చింది, ఆర్టీసీ డ్రైవర్ కాబట్టి చెడ్డ డ్రైవర్ అనే పేరు వస్తుంది. కాబట్టి ఇంత ఘనమైన చరిత్ర ఉన్న మనము మరి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఏ దేశంలో లేనంత అభివృద్ధి చెందిన యూరోప్ దేశాలు కానీ అమెరికా కానీ వాళ్ళకంటే కూడా వాళ్ళ లక్షల్లో లెక్క పెట్టాల్సి వస్తుంది యాక్సిడెంట్ రేట్లో, మనది కోటిలో లెక్క పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే కోటి అయినా కూడా యాక్సిడెంట్ రేట్లు దానికి తక్కువ ఉంది. కాబట్టి ఇదే కంటిన్యూ చేయాలని మరొకసారి కోరుకుంటూ మరి భారత ప్రభుత్వ ఆదేశానుసారం, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మన ప్రియతమ మంత్రివర్యులు కరీంనగర్ రాష్ట్రాలు ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ రోడ్ యాక్సిడెంట్స్ మీద. ఇంతవరకు నేను ఆర్టీసీలో జాయిన్ అయిన దాదాపు 24 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి, కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. కానీ ఒక మంత్రి గారు అందరు కలెక్టర్లను, ఎస్పీలను, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్, ఆఫీస్ ఆఫీసర్లు ఒక చోట కూర్చుండబెట్టేసి ఒక 2 గంటలు కేవలం యాక్సిడెంట్స్ మీద రివ్యూ చేసి మీరు ఈ విధంగా చేయండి అని చెప్పిన మంత్రిని నేను గౌరవం చూడలేదు. మరి వారు ఈ మాసోత్సవాల సందర్భంగా మరి 1 అవర్
ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి, మంత్రులు ప్రయత్నం చేస్తున్నారు, ఇలాంటి మంచి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతమంది ప్రయత్నం చేసిన తర్వాత మన బాధ్యతగా ఆలోచన రావాలి. యాక్సిడెంట్ తగ్గాలంటే వేరే ఏది లేదు, ఆలోచన వస్తే చాలు. అంటే రోడ్డు మీద అడ్డదిడ్డంగా పోతే యాక్సిడెంట్ అయ్యి కాలు చెట్టు విరిగిపోవడం, ప్రాణం పోవడం జరుగుతుంది. ఆలోచన వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పోతాం తప్పించేసి ఇక్కడ కుడి వైపుకే పోవాలా ఎడమ వైపుకే పోవాలా, రోడ్డు మీద నా ఇష్టం ఉన్నట్టు పోతాను అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగిపోతుంది. సో రోడ్డు మీద రోడ్డు నియమాలు అతిక్రమించేసి వేగంగా పోవడము లేదా అతిక్రమించేసి ఇష్టం వచ్చినప్పుడు హీరోయిజం కానే కాదు. నిజమైన హీరో అంటే నియమాలు పాటించేవాడు మాత్రమే హీరో. కాబట్టి వీటన్నిటి కోసం అవగాహన మనం కూడా క్రియేట్ చేస్తున్నాం. మనం తప్పు చేసినప్పుడు బాబు తప్పు చేసామని చెప్పేసి అవగాహన క్రియేట్ చేయాలి. అంతేకాని తన మనన్న తను పోతున్నాడు, నా మనన్న నేను పోతున్నానంటే కాకుండా ఈ అవగాహన క్రియేట్ చేసినప్పుడు ఆ సమాజంలో మనం కూడా భాగం. కాబట్టి ఇంకా యాక్సిడెంట్ అనేది ఆర్టీసీ డ్రైవర్లు కాకుండా మనం కూడా సమాజంలో ఆ మార్పు తీసుకురావాలి. ఎందుకంటే ఆర్టీసీ డ్రైవర్గా మీరందరూ చేస్తున్న కృషి ఇప్పుడే చెప్పాను కదా, ప్రపంచంలో అతి తక్కువ యాక్సిడెంట్స్ ఉన్నాయి మనమే. కాబట్టి సో డ్రైవర్తో బాధ్యత ఇస్తున్నారు. నేను మీడియా ద్వారా మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటంటే కూడా సమాజంలో కూడా ఈ మార్పు రావడం కోసం యాక్సిడెంట్ అనేది ఒక పక్షోత్సవం ఒక మాసోత్సవం జరుపుకుంటే కాదు, ఖచ్చితంగా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ప్రతి క్షణం అప్రమత్తం. ప్రాణం పోవడం కోసం యాక్సిడెంట్ కావడం కోసం ఒక నిమిషపాటు చాలు, క్షణం చాలు. ఒక్క క్షణం అజాగ్రత్తగా చాలు, ప్రాణాలు పోవచ్చు, ఎవరు జరగవచ్చు. రోజంతా నేను బాగున్నాను కదా, ఈ క్షణం ఏమి కాదనుకుంటే అదే క్షణంలో యాక్సిడెంట్ జరుగుతుంది. కాబట్టి రోడ్డు మీదకి వచ్చామంటే అది పాదచారులు కావచ్చు, బైక్ రైడర్స్ కావచ్చు, కార్ కావచ్చు, దయచేసి నియమాలు పాటించాలి. ఇప్పుడు చెప్పిన స్టాటిస్టిక్స్ చూసుకుంటే ధనిక దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఎందుకు యాక్సిడెంట్స్ రేట్ తక్కువ ఉన్నాయి, వాహనాలు చాలా ఉన్నప్పుడు అంటే కేవలం వాళ్ళు రూల్స్ పాటిస్తారు. మన దగ్గర యాక్సిడెంట్స్ రేట్ బాగా పెరుగుతుందంటే మనం రూల్స్ను గౌరవించట్లేదు, అతిక్రమిస్తున్నాము. మరి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ చాలా గట్టిగా ఎన్ఫోర్స్ చేసినా కూడా అది అసాధ్యమైన మనిషి. మనమందరం మనుషులం. ఒకసారి మనం పెట్టుకున్న రూల్స్ను మనం ఫాలో అవ్వడం కోసం పెట్టుకున్నాం తప్పించేసి ప్రతిసారి నాకు ఎవరో వచ్చేసి నాకు సహాయపడి చేస్తేనే నేను ఫాలో అవుతాను అనుకున్నప్పుడు మాత్రం యాక్సిడెంట్ తగ్గడం అసంభవం. కాబట్టి అందరిలో ఈ అవగాహన తీసుకురావాలి. సో ఈ యాక్సిడెంట్స్ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఇంత ఘనమైన చరిత్ర కలిగిన ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్లందరికీ, ఆ ఘనమైన చరిత్ర ఘనమైన పేరు తీసుకొచ్చిన డ్రైవర్ సోదరులందరికీ మరొక్కసారి మనసారా అభినందిస్తూ 100 సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ఆర్టీసీ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అత్యుత్తమమైన ప్రతిభ కనపరిచిన డ్రైవర్లని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ అత్యుత్తమమైన ప్రతిభ కనపరిచిన డ్రైవర్లని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. వీరికి ఎంత చేసినా తక్కువే. సిహెచ్ ఆగయ్య గారు హుజరాబాద్ డిపోలో 32 సంవత్సరాల 4 నెలల 14 రోజులు మరి ఎలాంటి ప్రమాదం జరగకుండా మరి డ్రైవ్ చేసి ప్రయాణికుల్ని సురక్షితమైన గమ్యస్థానాలకు చేరవేశారంటే అతనికి ఎంత గట్టిగా చెప్పని వచ్చినా కూడా చాలా తక్కువే. ఎందుకంటే 32 సంవత్సరాల 4 నెలల 14 రోజులు అనేది చిన్న విషయం కాదు. ఈ కరీంనగర్ రీజియన్లో టాప్ బెస్ట్ 3 డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో, యాదృచ్ఛికమో లేకపోతే ఇదేమో తెలియదు కానీ 3 డ్రైవర్లు కూడా 32 సంవత్సరాల 4 నెలల 14 రోజుల సర్వీస్ ప్రమాదరహిత సర్వీస్ కలిగి ఉన్నారు. సో మరి మీకు మీ యొక్క డ్రైవింగ్ స్కిల్స్ కి సర్వదా అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ ఆగయ్య గారు. తర్వాత ఆల్తాఫ్ హుస్సేన్ గారిని మీకు కూడా 32 సంవత్సరాల 4 నెలల 14 రోజులు ఎలాంటి ప్రమాదం జరగకుండా బస్సుని డ్రైవింగ్ చేసే ప్రయాణికుల్ని గమ్యస్థానానికి చేరవేసి దయచేసి ఏ డిపో డ్రైవర్ వస్తే ఆ డిపో నుంచి డిపో మేనేజర్ మరియు వారి సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ కూడా వెహికల్ రావాల్సిందిగా కోరుతున్నాము. ఆల్తాఫ్ హుస్సేన్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాము. తర్వాత రీజన్ 3rd బెస్ట్ డ్రైవర్ గా శ్రీ బి రాజు గారిని సిరిసిల్లకు కలిసి వేదికలోకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ బి రాజు గారు సిరిసిల్ల డ్రైవర్ గా పనిచేస్తూ సిరిసిల్ల డిపో మేనేజర్ గారి 4 నెలల 14
సార్ ఇది చూడండి. నెక్స్ట్ గోదావరి డిపో నుంచి రెడీ ఉండవలసిందిగా కోరుతున్నాము. గోదావరి డిపో మేనేజర్ గారు వారితో పాటుగా గోదావరి సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సార్ ఇది చూడండి సార్. ఓకే. గోదావరి డిపో నుంచి ఫస్ట్ టెస్టర్ డ్రైవర్ గా కే భూమయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రమాదం లేకుండా డ్రైవింగ్ చేసినారు. మీ సేవకి ఆర్టీసీ ఎప్పుడు కృతజ్ఞతావందనాలు తెలియజేస్తున్నారని, అదేవిధంగా సెకండ్ బెస్ట్ డ్రైవర్ గా తిరుపతి గారిని రెడీ ఉండవలసిందిగా కోరుతున్నాము. గోదావరి డిపో నుంచి సెకండ్ బెస్ట్ డ్రైవర్ గా ఈ తిరుపతి గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ తిరుపతి గారు 27 సంవత్సరాల 430 రోజులు ఇలాంటి ప్రమాదం జరగకుండా బస్సు నడిపి ప్రయాణికుని క్షేమంగా గమ్యస్థానానికి చేరవేశారు. మీలాంటి డ్రైవర్ల అమోఘమైన అద్భుతమైన డ్రైవింగ్ నైపుణ్యమే ఈ రీజన్ ని మరి అదేవిధంగా ఈ సంస్థను కూడా నిలబెడుతుంది. ఇలాంటి డ్రైవర్స్ మీ జూనియర్స్ కూడా నేర్పి సంస్థను ఇంకా మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గోదావరి డిపో నుంచి థర్డ్ బెస్ట్ డ్రైవర్ గా బి జగన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. బి జగన్ గారు 230 రోజుల ప్రమాద రైతు సర్వీస్ కలిగి ఉన్నారు. జగన్ గారికి ఆర్టీసీ తరఫున ఎంత అప్పట్లో మనలో నేను చేసిన అమోఘమైన సేవకి అమోఘమైన కృషికి ఎంత తప్పలు పెట్టినట్టు దయచేసి అందరూ కూడా తప్పని పెట్టవలసిందిగా కోరుతున్నాము. తప్పలు పెట్టే మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. అదేవిధంగా హైదరాబాద్ డిపో నుంచి డిఎం గారు, ఎస్ఐ గారు, అదేవిధంగా గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. జి శ్రీనివాస్ గారు 29 సంవత్సరాల 430 రోజుల ప్రమాద రైతు సర్వీస్ కలిగి ఉన్నారు. కంగ్రాచులేషన్ శ్రీనివాస్ గారు, వెల్కమ్. అలాగే మీరు చేసినటువంటి అమోఘమైన సర్వీస్ మీరు ఎంత చేసినా తక్కువ. వీరికి సఫలంగా ఘనంగా సన్మానం చేయవలసిందిగా ప్రేక్షకులు కోరుతున్నాము. అదేవిధంగా సెకండ్ బెస్ట్ డ్రైవర్ గా హైదరాబాద్ డిపో నుంచి ఈ రవీంద్రరావు గారు ఈ రవీంద్రరావు గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ రవీంద్రరావు గారు 29 సంవత్సరాల 2 నెలల 12 రోజుల ప్రమాద రహిత సర్వీసు కలిగి ఉన్నారు. ఈ రవీంద్రరావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాము. అవార్డు రైతులందరూ కూడా మీకు ఇచ్చిన దండలు కానీ మీకు ఇచ్చిన షాప్స్ కానీ అదే విధంగా పెట్టుకుంటే అయిపోయిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఒక 5 నిమిషాలు ఓపికగా ఉండవలసిందిగా కోరుతున్నాము. తర్వాత హైదరాబాద్ నుంచి పిఎస్ రావు గారిని రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాము. హైదరాబాద్ నుంచి థర్డ్ బెస్ట్ డ్రైవర్ గా శ్రీ పిఎస్ రావు గారు 27 సంవత్సరాల 430 రోజుల సర్వీస్ కలిగి ఉన్నారు. 25 సంవత్సరాల 430 రోజులు ఎలాంటి ప్రమాదం జరగకుండా, ఎలాంటి డ్యామేజ్ జరగకుండా మరి డ్రైవింగ్ చేయాలంటే అసామర్థ్యం కావాలి కాదు. ఇప్పుడున్న రోడ్ ట్రాఫిక్ లో ప్రమాదం జరగకుండా డ్రైవింగ్ చేస్తున్నటువంటి నిజంగా మీరు నిజమైన ఆర్టీసీ హీరోలని చెప్పేసి మీరు పేర్కొంటూ అందరూ కూడా గట్టిగా తప్పనిసరి వారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాము.
అక్కడ నిల్చో. ఈరోజు కరీంనగర్ జిల్లాలో జాతీయ రోడ్డు భద్రతపై ఈరోజు అత్యుత్తమైన ప్రమాదరహిత డ్రైవర్లుగా 33 మందికి వాళ్ళ ప్రశంస ప్రసారాలు వాళ్ళకి సన్మాన కార్యక్రమానికి నన్ను ఈరోజు ఇక్కడ ఆహ్వానించారు ఆర్ఎం గారు. మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క డిటిఓ గారు మరియు ఇతర రవాణా కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆర్ఎం గారు, డిప్యూటీ ఆర్ఎం గారు మరియు డిఎం గారు అందరూ వాళ్ళ యొక్క సిబ్బందితో ఈ యొక్క కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించారు. ఈరోజు ఇక్కడ నిర్వహించారు. ఈ సందర్భంగా నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది. మరి ఈరోజు చూస్తుంటే ఇక్కడ 30 సంవత్సరాలుగా డ్రైవర్లు రోజు తన బస్తో తన ప్రజలతో ఎక్కించుకొని తన అలా గమ్యస్థానానికి చేరుకుంటూ ప్రమాదరహితగా డ్రైవర్లుగా పొంది ఈరోజు సన్మానం చేయబడ్డ డ్రైవర్లకు వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇటువంటివి కూడా ప్రజల్లో కూడా రావాలని ప్రజల్లో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు చూస్తూ ఉంటున్నాం ఈరోజు ఎన్ని యాక్సిడెంట్లతో చనిపోతూ ఉన్నారు. మరి ఆర్టీసీలో ఇంత ప్రమాదరహితగా ఉన్నారంటారంటే వాళ్ళ ఎంత ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనం ఆలోచించవలసిందిగా నేను ప్రజలను కోరుతున్నాను. మరి అదేవిధంగా ఈరోజు చూస్తూనే ఉన్నాం 30 రోజులు నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు ఏదో కార్యక్రమం అవగాహన జరుపుకుంటూనే వస్తున్నాం. రవాణా శాఖ మరి ఆర్టీసీ మరి పోలీస్ శాఖ కూడా ఈ యొక్క భాగంగా మేము చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఈ నెల 31 ముగుస్తున్న సందర్భంగా మరి మా యొక్క రవాణా శాఖ మంత్రి వర్యులు కూడా ఆయన కూడా ఆహ్వానించడం జరిగింది. మరి అది కూడా ముగింపు కార్యక్రమం కూడా మేము కూడా చేపట్టబోతున్నాం. మరి దీనికి మరి మాసోత్సవం కాకుండా నిరంతరంగా ఈ యొక్క మన పిల్లలకు కానీ మన ఇతరుల ఉద్యోగం చేసుకునే వాళ్ళకు కూడా మనం దీన్ని అవగాహన నిరంతరంగా వాళ్ళు ఆలోచిస్తూ డ్రైవింగ్ ఎట్లా చేయాలనేది కూడా వాళ్ళు మనసులో పెట్టుకొని నిరంతరంగా వాళ్ళు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని నేను కోరుకుంటూ ఈ యొక్క సమావేశానికి నన్ను పిలిచినందుకు వాళ్ళకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.